హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం చూద్దాం మనం. ఓకే, అగైన్ మనము ఈ న్యూ ఫైల్లోకి వెళ్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఇక్కడ నా కర్సర్ మూవ్ పైకి కిందికి పైకి వెళ్తుంది కదా. సో నేను ఇప్పుడు ఒక న్యూ లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫస్ట్ లైన్ పైన ఒక న్యూ లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అప్పుడు జనరల్గా మనం ఏం చేయాలంటే షిఫ్ట్ ఓ, ఓకే, షిఫ్ట్ ప్లస్ ఓ అని కొట్టామనుకోండి, అది పైన ఒక లైన్ క్రియేట్ చేస్తుంది. మీరు గమనించినట్టయితే ఇప్పుడు చూడండి, పైన ఒక లైన్ క్రియేట్ అయ్యింది. ఓకే, నేను అక్కడ ట్రైట్రీ టెక్నాలజీస్ ప్రజెంట్ లైనెక్స్ విఐ ఎడిటర్. ఓకే ఓకే సో ఇది నేను ఇప్పుడు కొత్త లైన్ క్రియేట్ చేశాను అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ :WQ ఓకే కొడితే అది సేవ్ అయిపోతుంది. ఆర్ ఎల్స్ నేను కాదు, ఈ ఏదైతే ఉందో దీన్ని నేను కొత్త ఫైల్కి సేవ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే :W ఓకే కొట్టిన తర్వాత నేను ఒక ఫైల్ నేమ్ ఇస్తాను. ఓకే, న్యూ ఫైల్. ఓకే, ఇది బ్యాకప్. ఓకే, ఈ న్యూ ఫైల్ మనకి ఇది బ్యాకప్ అని వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఎంటర్ కొట్టినా. ఓకే, సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూస్తా. ఓకే, ఏమైంది ఇదని. ఓకే ఓకే ఇప్పుడు నేను LL కొడితే ఇక్కడ చూడండి, న్యూ ఫైల్ బ్యాకప్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను VI న్యూ ఫైల్ బ్యాకప్లోకి వెళ్ళి చూస్తే మనకు ఆ డేటా మొత్తం ఇక్కడ సేవ్ అయిపోయి ఉందన్నమాట. ఓకే, సో మనం ఏం చేసాం ఇప్పుడు, ఓకే, షిఫ్ట్ ప్లస్ O కొడితే మనకి న్యూ లైన్ క్రియేట్ అయింది. ఓకే, న్యూ లైన్ ఆన్ టాప్ ఆఫ్ కర్సర్. ఓకే, కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ లైన్ పైన న్యూ లైన్ క్రియేట్ అయింది. మనం అక్కడ డేటా ఎంటర్ చేసాము. తర్వాత మనం ఏం చేసామంటే :W ఫైల్ నేమ్. ఓకే, ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు, అది సేవ్ అవుతుంది. కాకపోతే మనము బ్యాకప్ అని ఇచ్చాము, ఎందుకంటే ఇట్స్ మీనింగ్ఫుల్ డెఫినేషన్ కాబట్టి. ఓకే, సో బ్యాకప్ ఇస్తే ఇంకో ఫైల్, ఈ ఫైల్ బ్యాకప్ తయారవుతుంది. ఓకే, సో ఇది కమాండ్. ఓకే, సో ఇంకోటి మనం ఇప్పుడు చిన్న చిన్న ఫైల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో నార్మల్గా చిన్న డేటా కాబట్టి మీకు 5 లైన్స్ 10 లైన్స్ ఉంది కాబట్టి మనం కంఫర్టబుల్గా చేస్తున్నాం. ఇప్పుడు నేను man_db.conf ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే చాలా ఫైల్ ఉంది. ఓకే, ఫైల్ చాలా పెద్ద ఫైల్ ఉంటుంది. ఓకే, సో ఈ ఫైల్ని నేను ఎక్కడైనా చేంజెస్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అన్ఫార్చునేట్గా ఏదో ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఏదో కొట్టేశాను. ఓకే ఓకే సో ఓకే ఏదో టైప్ చేసేసాను నేను. ఇప్పుడు ఈ ఫైల్ని ఎక్కడ మాడిఫై చేశానని నాకు కూడా తెలియదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 100 లైన్స్ 1000 లైన్స్ ఫైల్ ఉంది అనుకోండి, నేను ఎక్కడో మాడిఫై చేశాను, అయ్యా నేను ఏం మాడిఫై చేశానో నాకు తెలియదు, నేను రివర్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. చేంజెస్ ఏవే చేంజెస్ చేశాను, సేవ్ చేయని చేంజెస్. ఓకే, నేను ఏదైతే సేవ్ చేయాలో ఆ చేంజెస్ అన్నీ రివర్ట్ చేయాలనుకోండి, సింపుల్గా కమాండ్ మోడ్లోకి వెళ్ళండి, ఎస్కేప్ కొట్టి :E ఎక్స్క్లమేటరీ ఎంటర్. మీరు చూసినట్టయితే మనం చేసిన చేంజెస్ అన్నీ వెళ్ళిపోయినాయి, చూసిరా. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డిస్కార్డ్ అవర్ అన్సేవ్డ్ చేంజెస్. ఓకే, మీరు ఏదైనా చేంజెస్ డిస్కార్డ్ చేయాలనుకుంటే కమాండ్ వచ్చేసి :E ఎక్స్క్లమేటరీ కొడితే ఓకే ఇట్ విల్ డిస్కార్డ్ అన్సేవ్డ్ చేంజెస్. ఓకే, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, అన్సేవ్డ్ చేంజెస్ అని నేను ఇక్కడ పర్టికులర్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ కమెంట్లోనే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి నేను ఇక్కడ ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా అని ఫస్ట్ లైన్లోనే ఇచ్చాను. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను. ఓకే, :W కొట్టాను అంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇట్ హ్యాస్ బిన్ రిటర్న్. సో ఇప్పుడు మనము సేమ్ నేను :E ఎక్స్క్లమేటరీ కొట్టి ఎంటర్ కొట్టాను అనుకోండి, అది చేంజ్ అవ్వదు. రైట్, మనం ఏం చెప్పాము ఇక్కడ, ఎక్స్క్లమేటరీ అంటే డిస్కార్డ్ అన్సేవ్డ్ చేంజెస్ అన్నాం. ఓకే, కానీ ఇక్కడ మనం సేవ్డ్ చేంజ్ ఇది. సో దట్ మీరు ఒక్కసారి సేవ్ చేసిరంటే మనము దాన్ని :E ఎక్స్క్లమేటరీతోని మనము డిస్కార్డ్ చేయలేమన్నమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ :E ఎక్స్క్లమేటరీ వర్క్స్. అండ్ ఇంకోటి నేను ఇక్కడ చేంజెస్ చేశాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను ఇక్కడ, దిస్ ఈజ్ ఏ న్యూ చేంజ్.
ఓకే, సో నేను బయటికి వెళ్ళి మళ్ళీ ప్రాంప్ట్ చూసాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు నేను ఏదైనా కాపీ చేయాలనుకుంటున్నాను, ఏదైనా పెద్ద ఫైల్ ఉంది. ఓకే, ఆ ఫైల్ నేమ్ కాపీ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. నేను అప్పుడు ఏం చేయొచ్చు చూసా, ఇక్కడ SH ఓకే ఎంటర్ కొట్టానుకోండి, అది ఏమైంది బయటకు వచ్చేసింది. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, VIకి నో రైట్ సిన్స్ లాస్ట్ చేంజ్. ఓకే, మనము అక్కడ చేంజ్ చేసాం కానీ దాన్ని ఇంకా సేవ్ చేయలేదు అనమాట. ఓకే, బట్ నేను ఏం చేసిన బయటికి వచ్చిన. ఓకే, సో అరే ఇక్కడ ఏదో ఫైల్ నేమ్ ఉంది. ఓకే, ఈ ఫైల్ నేమ్ నేను కాపీ చేసుకున్నా. ఓకే, సో ఈ ఫైల్ నేమ్ కావాలి కాబట్టి నేను కాపీ చేసుకున్నా. అప్పుడు మళ్ళీ ఏం చేస్తా, Ctrl+D అని కొట్టాను అనుకోండి. ఓకే, అది మళ్ళీ ఆ ప్రాంప్ట్లోకి వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ ఇన్సర్ట్ చేసి ఓకే ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటా. దెన్ ఐ విల్ సే రైట్ అండ్ క్విట్. ఓకే, దెన్ ఐ కెన్ డూ మై చేంజెస్. ఓకే, సో కమాండ్ ఏంటి, :SH. ఓకే, :SH ఏంటంటే ఇట్ విల్ స్విచ్ టు షెల్. ఓకే, మళ్ళీ షెల్ ప్రాంప్ట్కి వస్తుంది. ఓకే, ఇది టెంపరీగా వస్తుంది అనమాట. ఓకే, తర్వాత మనము Ctrl+D అని కొడితే అదేమవుతుంది, ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు దట్ షెల్. ఓకే, సో సారీ ఇట్ విల్ రిటర్న్ బ్యాక్ టు ద VI ప్రాంప్ట్. ఓకే, మనం ఏదైతే VI ప్రాంప్ట్ ఉందో అది VIకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద :SH. సో :SH అంటే మనం ఏంటో చూసాం కదా.